ఏలూరులో సాక్షి కార్యాలయానికి నిప్పు పెట్టిన సాక్షి ఉద్యోగులు సీసీటీవీ ఫుటేజ్ దొరకకుండా మాయం చేసిన కేటుగాళ్లు. గతంలో ఇదే తరహాలో తాడేపల్లి నివాసం వద్ద నిప్పు పెట్టి తెలుగుదేశం మీద తొయ్యాలని ప్రయత్నించారు వైసీపీ నాయకులు. తాడేపల్లి కేసులో తన ఇంటి బయట సీసీటీవీ ఫుటేజ్ కూడా ఇవ్వడానికి ఇష్టపడలేదు జగన్. అమరావతి మహిళలపై చేసిన వ్యాఖ్యలు డైవర్ట్ చేయడం కోసం తెలుగుదేశం ఒక్క సంవత్సరంలో జరిగిన అభివృద్ధి సంక్షేమాల పండుగలుగా చేయాలని తలపెట్టిన కార్యక్రమాన్ని డైవర్ట్ చేయడం కోసమే సాక్షి కార్యాలయాన్ని తగలబెట్టినట్టు తెలుస్తుందని టీడీపీ శ్రేణులు ఆరోపిస్తున్నారు. అయితే ఏలూరు 3 టౌన్ పోలీస్ స్టేషన్ ఏలూరు డీఎస్పీ శ్రీ శ్రవణ్ కుమార్ మాట్లాడుతూ ఏలూరులో జరిగిన అగ్ని ప్రమాదం సాక్షి మీడియాకు చెందిన కార్యాలయంకు చెందింది కాదని, అది ఒక ఫర్నిచర్ షాపు గోదాంకు చెందిందని డీఎస్పీ శ్రవణ్ కుమార్ తెలిపారు. ఈ ఘటనలో తమ ఆస్తి దగ్ధమైందని ఫర్నిచర్ షాపు యజమాని ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేశాము. మంటలను పోలీసులు కాస్త అదుపులో చేస్తుండగా దెందులూరు నుంచి వచ్చిన మహిళలు అక్కడికి చేరుకున్నారు. ఇది ఘటనా సమయంలో తీసిన వీడియోలో స్పష్టంగా కనిపిస్తుంది. ఆ అగ్ని ప్రమాదానికి సాక్షి కార్యాలయంకు ఎలాంటి సంబంధం లేదు. మంటలు ఎగిసిన సమయానికి ర్యాలీ కనీసం 200 మీటర్ల దూరంలో ఉంది. సాక్షి కార్యాలయంపై దాడి జరిగినట్టు లేదా సాక్షికి చెందిన ఫర్నిచర్ దగ్ధమైనట్టు సోషల్ మీడియాలో వస్తున్న వార్తలు పూర్తిగా అవాస్తవం. ఎవరైనా ఇలాంటి తప్పుడు వార్తలను ప్రచారం చేస్తే వాళ్ళ మీద కేసు నమోదు చేస్తామని డిఎస్పీ శ్రావణ్ కుమార్ తెలియజేశారు. మరి ఈ ఘటనపై మీ అభిప్రాయం ఏంటి? ఆ మంటలు ఏ విధంగా వచ్చినాయి, ఏ విధంగా వచ్చినాయి అనే దాని మీద ఆలోచిస్తున్నాం. అంతేగాని సాక్షి కార్యాలయాన్ని కానీ సాక్షిలో పనిచేసే సిబ్బంది కానీ ఇటువంటి ఇది కలగలేదు. పూర్తి స్థాయిలో బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది.